తాడిపత్రి, నరసరావుపేట, గురజాల, మాచర్ల ఈ ప్రాంతాల్లో జరిగినటువంటి సంఘర్షణలు, తిరుపతి, చంద్రగిరి, తిరుపతిలో జరిగినటువంటి ఘర్షణలు ఇవే ప్రధానమైనటువంటి ఘర్షణలు. మిగతాయి చిన్నా చితక జరిగినాయి, గన్నవరం కానీ విజయవాడ కానీ. మెయిన్ ఘర్షణలు ప్రాణాలు తీయాలన్నంత కసితో రక్తదాహంతో జరిగినటువంటి ఘర్షణలు అయితే అవి. ఈ ఘర్షణలకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అయితే చాలా కీలకమైనటువంటి పాయింట్స్ని రైజ్ చేసింది. 1370 మంది ఎఫ్ఐఆర్లో ఉంటాయి, కేవలం 124 మందినే అరెస్ట్ చేయడం ఏంటి అని ఇందులో ప్రధానంగా తప్పుబట్టింది. 97 మందికి నోటీసులు మాత్రమే ఇచ్చారు, మిగతా వాళ్ళదేంటి అన్నటువంటిది ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. దర్యాప్తులో లోపాలు విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించి సీసీ ఫుటేజీలకు సంబంధించినటువంటి ఇష్యూస్ను కూడా ప్రధానంగా హైలైట్ చేసింది. ఓవరాల్గా చూస్తే పోలీసులు అక్కడ బాధ్యతాయుతమైన పాత్ర పోషించలేదు. నెంబర్ 1, ముందుగానే అవన్నీ సమస్యాత్మకమని తెలిసి దానికి తగిన